వీఆర్ ఫ్రమ్ ఎడ్యునేన్ కెరీర్ గైడెన్స్. సో ఇప్పుడు మనం ఎంఆర్ఐటి క్యాంపస్లో ప్లేస్మెంట్ సెల్కి సంబంధించిన కోఆర్డినేటర్స్ అయితే మనం ఉన్నామండి. సో కోఆర్డినేటర్స్ని అడిగి సో ఇక్కడ ఉన్న ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతాయి ఒకసారి కనుక్కుందాం. సో హాయ్ బ్రో. హలో సార్. యువర్ గుడ్ నేమ్? రోహిత్ సార్. రోహిత్. ఓకే. సో చెప్పండి, ఇక్కడ ప్లేస్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు స్టూడెంట్స్కి. సో ఈ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, సో అలానే ఎంతమంది ప్లేస్ అవుతున్నారు, సో వాటి గురించి చెప్పండి. సో బేసికలీ మాకు ట్రైనింగ్ అంటే మాకు చాలా కంపెనీస్ అయితే వస్తున్నాయి. మాకు మా డైరెక్టర్ సార్ ఇంకా మా టీపీఓ సార్ అయితే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు మాకు చాలా కంపెనీస్ నుంచి ట్రైనింగ్స్ తీసుకురాదామని. సో బేసికలీ ఓవర్ ది ఇయర్స్ చూసుకుంటే ప్లేస్మెంట్స్ అయితే వేరే క్యాంపసెస్తో కంపేర్ చేస్తే మా క్యాంపస్ అయితే చాలా హై పొజిషన్లో ఉందని చెప్పాలి. సో ఎగ్జాంపుల్గా మాకు ఇప్పుడు 2025లో పాస్ అయిన స్టూడెంట్స్లో 600 మెంబర్స్ ప్లేస్ అయ్యారు సక్సెస్ఫుల్లీ. అండ్ కరెంట్లీ ఇన్ 2026 300 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. ఇంకా డ్రైవ్స్ అన్న ఆన్గోయింగ్ ఉన్నాయి. సో ఇంకా ట్రైనింగ్ విషయానికి వస్తే మాకు సెకండ్ ఇయర్లోనే బ్యాచెస్ అన్న డివైడ్ చేస్తారు. మాకు ఎస్ఐ అని, ఎస్ఎం అని, P3 అని, ఇంకా సిఆర్టీ అని. సో ఈ బ్యాచెస్ ఎట్లా అంటే బేస్డ్ ఆన్ ది స్టూడెంట్ అనమాట. సో హౌ దే ఆర్ కంఫర్టబుల్, వాళ్ళకి ఏదైతే వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు కోడింగ్కి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, దాని బేస్ మీద ఏ బ్యాచెస్ అన్న డివైడ్ చేస్తారు. ఇంకా ట్రైనింగ్ కూడా బయట నుంచి ఎక్స్పర్ట్స్ వస్తారు. ట్రైనింగ్ మాకు సర్టిఫైడ్ ఎక్స్పర్ట్స్ వస్తారు. అండ్ ఆల్సో ఇప్పుడు 3-2 నుంచి మాకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి ఇప్పుడు ప్లేస్మెంట్కి. సో 4-1లోనే కాకుండా ఆల్రెడీ థర్డ్ ఇయర్ నుంచి కూడా ప్లేస్మెంట్స్ వస్తాయి. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 2 ఎండింగ్లో మాకు యాక్సెంచర్ వచ్చింది, ఇప్పుడు మాకు సైమన్స్ వచ్చింది, శాప్ వచ్చింది, సర్వీస్ నో ట్రైనింగ్ నడుస్తుంది, ఇప్పుడు ఇంకా L4G వచ్చింది. సో అట్లా ఇంకా చాలా నడుస్తున్నాయి. అండ్ కంపారిటివ్లీ సో ఇప్పుడు సిఎస్సి సంబంధించిన జాబ్ మార్కెట్ అయితే పడిపోయింది ప్రజెంట్, ఎందుకంటే ఏఐ రావడం వల్ల చాలామంది జాబ్స్ అయితే కోల్పోయారు. సో ఇప్పుడు దాని గురించి మీరు ఏం మాట్లాడారు? జాబ్స్ అన్నవి టోటల్గా వెళ్ళలేదు. సో జాబ్స్ అన్న ఉన్నాయి. సో వాట్ వీ నీడ్ టు డూ ఇస్ ఏఐని ఎట్లా వాడాలో నేర్చుకోవాలి ఫస్ట్. సో ఏఐ ఇస్ నాట్ టేకింగ్ ఓవర్ అవర్ జాబ్స్, బట్ మనం ఏఐని ఎట్లా వాడాలో నేర్చుకుంటే జాబ్స్ ఉన్నాయి. సో బేసికలీ అలా. సో అది నేర్పిస్తారు మాకు ఈ క్యాంపస్లో. అంటే ఇప్పుడు ఏఐకి సంబంధించిన టూల్స్ చాలా ఉన్నాయి. ఆ టూల్స్ గురించి కూడా ఇట్లో చెప్తున్నారా ట్రైనింగ్లో? టూల్స్ గురించి అంత స్పెసిఫికలీ చెప్పకున్నా కానీ ఎక్కడ టైం సేవింగ్ మెథడ్స్ ఏమున్నాయి, టైం సేవింగ్ ఎట్లా చేయొచ్చు, ఏ టూల్స్ చేయొచ్చు, ఎట్లా వాడచ్చు, ఎట్లా ఇంప్రూవ్ అవ్వచ్చు, కెరియర్ని ఎట్లా బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ ట్రైనింగ్ ఇస్తారు మాకు. ఇప్పుడు ఈ సిఎస్సి ఫ్యామిలీలో లాస్ట్ ఇయర్ హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది? లాస్ట్ ఇయర్ హైయెస్ట్ ప్యాకేజ్ 40 LPA సార్. 40 LP హైయెస్ట్ ప్యాకేజ్. సో ఓకే, ఎంతమంది ప్లేస్ అవుతుంటారు పర్ ఇయర్ ఇక్కడ? సో లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్ తీసుకుంటే సిఎస్సి నుంచి 188 మెంబర్స్ అందులో నుంచి ప్లేస్ అయ్యారు. అండ్ సిఎస్ఎం నుంచి 149, సిఎస్డి నుంచి 99, సిఎస్సి ఏఐఎంఎల్ నుంచి 43, ఎంబీఐ నుంచి 70, ఏఐడిఎస్ నుంచి ఇంకొక 35, అండ్ ఓవరాల్ 637, 600 మెంబర్స్ ఆర్ 595 ఆర్ 622 అలా. అంటే ఇక్కడ థర్డ్ ఇయర్ నుంచే వీళ్ళకి ప్లేస్మెంట్స్ రావడం కానీ సెలెక్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. సో ఇప్పుడు ఆ థర్డ్ ఇయర్ నుంచి వీళ్ళు సెలెక్ట్ అవుతారు కదా, సో ఫర్దర్ వాళ్ళు ఫైనల్ ఇయర్లో వాళ్ళు ఇంకెంత ట్రైన్ చేస్తారు, ఆ కంపెనీ తగ్గట్టు వాళ్ళు ఏమైనా ఇక్కడికి వస్తారా? సో దాని విషయం అయితే ఇప్పుడు థర్డ్ ఇయర్లో మేము ఆల్రెడీ ప్లేస్ అవుతాం ఒక కంపెనీలో. సో అప్పుడు మాకు సమ్మర్ హాలిడేస్లో కానీ దాని తర్వాత కానీ ఒక స్పెషల్ సెషన్ అన్న తీసుకుంటారు యాప్టిట్యూడ్ గురించి, వేరే వాటి గురించి, సో ఫర్దర్ అసిస్టెన్స్ గురించి. వాళ్ళకి ఏమైనా ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుందా అక్కడ? ఎస్ సార్. అంటే మాకు జస్ట్ నార్మల్గా ట్రైనింగ్ అన్నది కాకుండా రెజ్యూమ్ బిల్డింగ్ అని, ఇంటర్వ్యూస్ సెలెక్షన్ అని చెప్పి దానికి మళ్ళీ సెపరేట్ ట్రైనింగ్ ఇస్తారు. ఎవ్రీ మంత్ ఎండ్ కానీ లేదంటే అట్లా మన ప్రోగ్రెస్ ఎట్లా ఉందో చెక్ చేసి అవన్నీ చూస్తారు. ఇంకా లీడ్ కోడ్ కానీ వేరే కోడ్ ప్లాట్ఫామ్స్ కానీ అది కూడా మంచిగా బ్యాకప్ చేస్తూ వస్తారు, ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. అదిలో కూడా ప్రొఫైల్ మంచిగా ఉండాలి అని చెప్పి గిట్ హబ్స్లో ప్రాజెక్ట్స్ డంప్ చేయమంటారు, ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పిస్తారు. సో బేసికలీ ఎవ్రీథింగ్. సో అంటే ఇప్పుడు టోటల్ ఫస్ట్ ఇయర్ నుంచే మీకు ట్రైనింగ్ అనేది వీళ్ళు స్టార్ట్ చేస్తారు, అంటే ఫస్ట్ ఇయర్ నుంచి. సో ఇప్పుడు ఈ క్యాంపస్లో టోటల్ ప్లేస్మెంట్ రికార్డ్ ఎంత ఉంది? పర్సెంట్ రికార్డ్ వచ్చేసి సో బ్రాంచ్ వైజ్ అంటే సిఎస్సి అరౌండ్ 90% ప్లేస్ అవుతారు. సిఎస్సి ఏఐఎంఎల్ నుంచి అరౌండ్ 80%, సిఎస్సిడి నుంచి ఒక 85%. సో ఎవ్రీథింగ్ ఈజ్ అబౌవ్ 80%. ఈసీ బ్రాంచ్ కూడా ఉంది ఇక్కడ. సో ఈసీకి సంబంధించింది ఎలా జరుగుతుంది ప్లేస్మెంట్? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే క్వాంటమ్ ఇంజనీరింగ్ వచ్చేసింది కదా, సో ఇప్పుడు నెక్స్ట్ అంతా దాని మీదే. సో దానికి సంబంధించి స్టూడెంట్స్ని మీరు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, దానికి సంబంధించి ల్యాబ్స్ ఇక్కడ ఎలా ఉన్నాయి? ఈసీకి ప్రాక్టికల్ ల్యాబ్స్ అయితే ఆల్ ఫుల్ మెయింటెనెన్స్డ్ ఉంటాయని. సో బేసికలీ వాళ్ళకి కోడింగ్ అంత ఐడియా లేదు కాబట్టి వాళ్ళకి స్పెషల్ సెషన్స్ తీసుకుంటారు, జావా స్క్రిప్ట్కి కానీ లేదంటే నార్మల్ కోడింగ్ కానీ, ట్రైనర్స్ కానీ. సో ఇందాక చెప్పినట్టు ట్రైనర్స్ అన్న సర్టిఫైడ్ ఉంటారు, బయట నుంచి వస్తారు, వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంటుంది మోస్ట్లీ. సో వాళ్ళు స్టూడెంట్స్కి ఎట్లా అర్థం అవ్వాలి అని చెప్పి వాళ్ళు అనలైజ్ చేసి దాన్ని బట్టి కోర్స్ సిలబస్ అన్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈసీ వాళ్ళకి కూడా సేమ్ మన సిఎస్సి వాళ్ళకి ఎట్లయితే జాబ్ మార్కెట్ ఉందో ఈసీ వాళ్ళకి కూడా ఇంకా అంత. ఇంకా నన్ను అడిగితే ఈసీ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. సో ఈసీకి సంబంధించిన హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత? 24 LPA సార్. 24 per annum per annum. ప్యాకేజ్ ఈసీకి సంబంధించి. ఈసీకి. సో
ఈసీకి సంబంధించిన ట్రైనింగ్ ఏమైనా సపరేట్ చేస్తారా లేకుంటే అందరికీ ఓకేనా? ఈసీ బ్రాంచ్ వైజ్ ఏముండదా ట్రైనింగ్లో? ఈసీ బ్రాంచ్కి సెపరేట్ ట్రైనింగ్ ఉంటుంది సార్. మళ్ళీ సిఎస్సి ఫ్యామిలీ ఇది సిఎస్సి ఏఎంఎల్ వాళ్ళకి ఇందాక చెప్పినట్టు ఎస్ఐఎస్ఎం S3 ఆ బ్యాచెస్ ఉంటాయి. మళ్ళీ ఈసీకి కూడా సెపరేట్ మళ్ళీ ఎస్ఐఎస్ఎం వీళ్ళకి కూడా ఫస్ట్ ఇయర్ నుంచే? ఫస్ట్ ఇయర్ నుంచి. సో ఫస్ట్ ఇయర్ బేసిక్ అందరికీ సేమ్ ట్రైనింగ్ ఉంటుంది సిఆర్టీ అని చెప్పి. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అప్పుడు ట్రైనింగ్స్ అన్న డివైడ్ చేస్తారు 2 to ఎండింగ్ వాళ్ళు అట్లా. సో అప్పుడు అంటే ప్రోడక్ట్ బ్యాచెస్ డివైడ్ చేస్తారు. సో ఇప్పుడు ఎస్ఐ అంటే లైక్ టాప్ బ్యాచ్ అంటాం. యాక్చువల్లీ ఈ కాలేజ్ ప్రకారం ఎస్ఐ అంటే టాప్ బ్యాచ్. నెక్స్ట్ ఎస్ఎం అండ్ P3 దీస్ ఆర్ ద ప్రోడక్ట్ బ్యాచెస్. ప్రోడక్ట్ అంటే ఇప్పుడు అందరినీ ప్రోడక్ట్లో ప్రోడక్ట్ కంపెనీస్ ప్లేస్ చేయలేరు కాబట్టి వీ విల్ మూవ్ టు సర్వీస్. సో నెక్స్ట్ బ్యాచ్ సర్వీస్ బ్యాచ్ అంటాం. సో సర్వీస్లో ఏంటంటే లైక్ మీడియం ప్యాకేజ్ అయినా ఎక్కువ మందిని తీసుకెళ్తారు. ప్రోడక్ట్ కంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్. అండ్ స్మార్ట్ ఇంటర్వ్యూస్ లైక్ హైయెస్ట్ బ్యాచ్ ఏంటంటే చాలా ఎక్కువ కౌంట్ ఉంటే లైక్ చాలా మంచి స్కిల్స్ కానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అయితే అందులో ప్లేస్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈసీలో ఒక 120 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో అందులో ఎంతమంది పాస్డ్ అవుట్ అవుతారు? ఎంతమంది ప్లేస్మెంట్స్ వస్తాయి? అరౌండ్ ఒక 50 to 60 రావాలి. అరౌండ్ 60%, 50% పక్కా ఉంటుంది. 50% అయితే ప్లేస్మెంట్ ఉంటుంది. సో చూశారు కదండి, ఇది ఇక్కడ సంబంధించిన ప్లేస్మెంట్ సెక్షన్లో ఇక్కడ ఉన్న కోఆర్డినేటర్స్ అయితే మనతో చెప్పిన విషయాలు. సో ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా చాలా హైలో ఉంటాయండి. సిఎస్సికి సంబంధించి ఈసీకి సంబంధించిన ప్లేస్మెంట్స్ కూడా చాలా హైలో అయితే ఉంటాయి. సో మీరు అంటే నెక్స్ట్ అప్కమింగ్ బ్యాచెస్కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అప్కమింగ్ క్యాంపసెస్కి అయితే ఫుల్ రికమెండ్ చేస్తామండి ఈ కాలేజ్ మాకు. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ అన్నట్టు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుంచి ట్రైనింగ్ అనేది దొరుకుతుంది, ఎట్లా బిల్డప్ చేయాలి అని చెప్తున్నారు. ఇంకా ప్లేస్మెంట్స్ కూడా కంపారేటివ్లీ హై ఉన్నాయి. సో ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, ఇది ప్లేస్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో ఫర్దర్ నెక్స్ట్ ల్యాబ్స్ అండ్ ఆడిటోరియంస్కి అయితే వెళ్ళిపోదాం.